అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈ బాక్స్లో ఏముందో తెలుసా? ఇది మా వదినిచ్చిన గిఫ్ట్, యుఎస్ నుంచి ఇండియాకి వచ్చింది ఇది. సో ఇది మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. దీనిలో ఏ ఉంటుందో తీసేటప్పుడు తెలుస్తుంది. అయితే వెంటనే ఈ బాక్స్లో ఏమున్నాయి చూపించరా? ఎస్, నైఫ్ సెట్, 14 పీసెస్ నైఫ్ సెట్. అంత దూరం నుంచి ఇక్కడ వరకు మా వదిన ప్రేమతోటి కేర్ఫుల్గా తీసుకొచ్చినందుకు ఈ వీడియో చెయ్యాలి అనుకున్నాను. అండ్ మీ అందరికి కూడా చూపించాలి అనుకున్నాను కాబట్టి అన్బాక్సింగ్ ప్లాన్ చేశాను. సో లోపల కత్తులు ఎలా ఉన్నాయో చూస్తారా? ఇవి నా చేతికి వచ్చి 2 months అయితే మీకు చూపించాలి అనేసి దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను నేను. సో నేను కూడా చూడలేదు ఏమేమి ఉన్నాయనేది. ఓకే, పొడుగ్గా ఒక బాక్స్. ఈ బాక్స్ అయితే చాలా హెవీగా ఉంది, అంతే, ఇంకేం లేవు. ఈ 2 బాక్సులే ఉన్నాయి దానిలో. సో ఈ బాక్స్ అయితే బాగా హెవీగా ఉంది. సో ఇదే స్టాండ్, అంటే నైఫ్స్ పెట్టుకునేదానికి స్టాండ్ అన్నమాట. సో ఈ బాక్స్ ఓపెన్ చేసి చూపించనా? ఈ నైఫ్స్కి కవరింగ్, ప్యాకింగ్ ఇవైతే నిజంగా చాలా బాగున్నాయి. అంటే చాలా షార్ప్గా ఉంటాయి కదా. సో అవి మనకి చేతికి గుచ్చుకోకుండా అండ్ కింద పడిన ప్రాబ్లం లేకుండా ఉండేదానికి నీట్గా కవర్ చేశారు. ఈ సెట్లో అయితే ఒక్క సిజర్స్, తర్వాత మిగతావన్నీ కూడా నైఫ్స్. ఫస్ట్ దీని ప్యాకింగ్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న ప్లాస్టిక్ది ఆ నైఫ్కి ఎడ్జ్లో గుచ్చేసి ఉంటారు. అండ్ దానిపైన ఒక కవర్ పెట్టారు, కవర్కి మళ్ళీ పేపర్ చుట్టారు. సో ఇప్పుడు నేను మీకు ఎలాగా వాళ్ళు అరేంజ్ చేస్తున్నారో, దాన్ని ప్యాకింగ్ చేస్తున్నారో చూపిస్తాను చూడండి. ఈ సెట్లో ఒక్క సిజర్స్ అండ్ మిగతావన్నీ నైఫ్స్ ఉన్నాయి. ఇది నీట్ కవరింగ్ అని చెప్పాను కదా, చూద్దామా? ఫస్ట్ ఒక ప్లాస్టిక్ ఉందని చెప్పాను కదా, ఆ ఫైబర్ లాంటిది, ప్లాస్టిక్ కాదు యాక్చువల్లీ, అది ఫైబర్ లాంటిది, అదొండి ఎడ్జ్లో ఉంది. సో ఇది గుచ్చుకోకుండా అనమాట, చాలా షార్ప్గా ఉంటాయి కాబట్టి గుచ్చుకోకుండా ఇట్లా మనం వాడుకొని తర్వాత దాన్ని కవర్ లాగా పెట్టేసుకోవాలి. సో బాగా షార్ప్గా ఉంది. అండ్ ది సెల్ఫ్ డిజైన్ అనమాట. మీకు మేబీ ఈ వీడియోలోకి అంత క్లారిటీ లేదేమో, బయట అయితే మాత్రం భలే ఉంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కూడా చాలా మంచి క్వాలిటీ లాగా ఉంది. అండ్ వెనక గ్రిప్ ఉంటుంది కదా, హ్యాండిల్, అది కూడా చాలా బాగుంది, నీట్గా, చాలా బరువుగా కూడా ఉంది. ఆ ఎడ్జ్లో ఈ కవరింగ్ ఉంది కదా, అది కూడా చాలా సేఫ్ అనమాట. అంటే నాకు బాగా నచ్చింది. సో చూసారు కదా, ఒక కవరు, దానికి మళ్ళీ పేపరు, ఇలాగా అన్ని నైఫ్స్కి ఉంది. వీటిల్లో డిఫరెంట్ నైఫ్స్ ఉన్నాయి. అదేంటంటే షెఫ్ నైఫ్, బ్రెడ్ నైఫ్, స్లైసింగ్ నైఫ్, అండ్ యూటిలిటీ నైఫ్ అంట, తర్వాత పేరింగ్ నైఫ్ ఒకటి, స్టేక్ నైఫ్, ఇలాగా. అండ్ ఈ నైఫ్స్తో పాటు మనకు ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఇస్తారు. దానిలో ఈ కత్తుల్ని వీటిని ఎలాగ మనం నీట్గా పెట్టుకోవాలి, అంటే క్లీన్ చేసుకునే పద్ధతి, అలాంటివన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటారు. అండ్ ఇది డీపర్లా వాళ్ళది. ఇక్కడ చూస్తుంది వచ్చి బ్రెడ్ నైఫ్. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చాలా నైఫ్స్ నార్మల్ మనం వెజిటబుల్స్ కట్ చేసుకునేదానికి, అండ్ కొన్ని షార్ప్గా ఉంటాయి కదా, అవి ఫిష్ స్లైస్ చేసుకునేదానికి ఉన్నాయి. అండ్ చికెన్ ఇలాంటివన్నీ మనం కట్ చేసుకునేదానికి వాటికి బాగా ఉపయోగపడతాయి. వెజిటబుల్స్ క్యూబ్స్ చేసుకునేదానికి, సన్నగా కట్ చేసుకునేదానికి అట్లా. సో ఓవరాల్ నాకైతే బాగా నచ్చింది. సో ఇలాంటివి వచ్చి 6 ఇచ్చారు. సో ఇదనమాట ఓవరాల్ నా కత్తులు అన్బాక్సింగ్ వీడియో. ఇక్కడ సిజర్స్ చూస్తున్నారు కదా, ఇది నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు, ఎందుకబ్బా ఇట్లా డిజైన్గా ఉంది అనుకునేదాన్ని. సో ఇది వచ్చి మామూలుగా మీరు కట్ చేసుకునేదానికి చాలా షార్ప్గా ఉంది ఇది. అండ్ ఆ కింద ఒక షేప్ లాగా ఉంది చూసారా, ఒక కట్ లాగా ఉంది సిజర్స్కి. ఇది వచ్చి బాటిల్స్ ఓపెన్ చేసుకునేదానికి. అండ్ ఆ బ్లాక్ దాని దగ్గర ఉండేది వచ్చి వాల్నట్స్ బ్రేక్ చేసుకునేదానికి. సో ఈసారి ఎప్పుడన్నా సిజర్స్ మీకు అలా కనిపిస్తే ఓహో దీనికా అనుకోండి. అండ్ సో ఇది అయిపోయింది, మొత్తం మీకు చూపించేసాను కదా. సో ఇప్పుడు అన్నీ అరేంజ్ చేసేస్తున్నాను.
సో చూసేదానికైతే మాత్రం భలే స్టైల్గా ఉంది. అండ్ ఇది వచ్చి మనకి నైఫ్స్ షార్ప్ చేసుకునే దానికోసం సానబెట్టుకుంటాం కదా, సో ఇదనమాట అది. సో నచ్చిందా వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. అంటిల్ నెక్స్ట్ వీడియో.